హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ వ్లాగ్స్ విత్ సింగారు. సో నేను మార్నింగ్ ఐకియాకి వెళ్ళాను కదా, వెళ్ళి ఏమేమి తీసుకొచ్చానో అత్తయ్యతో వెళ్ళాను. అండ్ నా ఫ్రెండ్ కూడా వచ్చింది, ముగ్గురం కలిసి షాపింగ్ చేసాము. 4 o'clock అయింది వచ్చేసరికి ఇంటికి. మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అయ్యాము. సో 2 సంచులు నిండా తెచ్చుకున్నాం అనుకున్నాం, కానీ అన్ని చూస్తుంటే ఇన్నేనా అనిపిస్తుంది, అంతగానం షాపింగ్ చేసింది. సో నేను ఏం షాపింగ్ చేశానో మీకు చూపిద్దాం అనుకుంటున్నా. సో మామూలుగా ఇందాక నేను చూపించాను వీడియోస్లో ఏమేమి తీసుకోబోతున్నానని, అవి తీసుకున్నాను. సో నేనేమి ఇంటికి తెచ్చుకున్నాననే మీకు చూపిద్దాం అనుకున్నాను, అందుకే ఈ వీడియో. సో ఐకియాకి వెళ్ళి నేను ఫస్ట్ మేము ఇది తీసుకొచ్చుకున్నాము, డోర్ మ్యాట్ అనమాట ఇది. సో కింద వేసుకునే మ్యాట్ ఇది 300 ఎంతో ప్రైస్ పడింది. సో వర్త్ అనిపించింది మాకైతే, అందుకని తీసుకొచ్చుకున్నాము. అండ్ ఇది కూడా ఒక డోర్ మ్యాట్. అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో ఒక డోర్ మ్యాట్, ఇది కూడా. సో చూస్తున్నారు కదా. సో మాకైతే ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఒరిజినల్ ఫ్లవర్స్ ఇవన్నీ తెచ్చుకున్నాము. పూల కుండీలు చాలా. సో మేము బాగానే, మా అత్తయ్య గార్డెనింగ్ చేస్తారు, సో గార్డెనింగ్ అంటే ఇష్టము. సో అందుకని మేము ఇవి తెచ్చుకున్నాము. వీటిలో మట్టి కూడా ఉంది. సో మట్టి అయిపోయింది ఇక్కడంతా. ఓకే, ఇది చూస్తున్నారు కదా. సో ఇది కూడా రియల్ ప్లాంట్ అనమాట, ఇది రియల్ ప్లాంట్ ఇది, కానీ బాగుంది కదా అని తీసుకొచ్చుకున్నాము ఇలా. సో చూస్తున్నారు కదా, ఈ ప్లాంట్ తీసుకొచ్చుకున్నాము. మట్టి కూడా ఉంది దీంట్లో, ఈ కుండీతో పాటు ఇచ్చారనమాట ఇది. సో ఇది బాగుందని తెచ్చుకున్నాము ఇలాగా. సో దాంతో పాటు ఈ చేమంతి పువ్వు ఉంది కదా, ఇది కొంచెం రేర్ కదండి ఈ కలర్. రేర్ అని చెప్పకూడదు కదా, అది కట్ చేస్తలే. సో ఇది చూస్తున్నారు కదా, చేమంతి పువ్వులు అనమాట. ఇది కూడా పూల కుండీ ఒకటి తెచ్చుకున్నాము దాంతో పాటే. అండ్ ఇది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట. సో ఆర్టిఫిషియల్ ఫ్లవర్ విత్ ఆర్టిఫిషియల్ లీవ్స్. ఇది ఒక డిజైన్ లాగా అనమాట, ఇలా దేనికన్నా తగిలించుకోవచ్చు, బాగుంటుంది ఇలా. సో అందుకని తీసుకొచ్చుకున్నాం, బాగుంటుంది కదా అనేసి. సో ఇలా తగిలించుకున్నాం ఎక్కడైనా గోడకి అని తెచ్చుకున్నాం అనమాట. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. సో ఇది కూడా తీసుకొచ్చుకున్నాం, ఆర్టిఫిషియల్ ప్లాంట్, ఇది ఒరిజినల్ కాదు. అండ్ ఈ పూల కుండీలు లాగా యూజ్ చేసుకుందామని తీసుకొచ్చుకున్నాం ఇవి. వీటిలో మట్టి పోసి ప్లాంట్స్ని పెంచుకుందాం అనుకుంటున్నాం. విత్తనాలు వేయాలి, చూడాలి ఏం పెంచుకోవాలనేది తర్వాత ఆలోచిస్తాం. ప్రజెంట్ అయితే తీసుకొచ్చుకున్నాం ఈ 2 కుండీలాగా యూజ్ చేసుకుందామని. సో ఇవి 2 తెచ్చుకున్నాము. అండ్ ఇవి కూడా ఒకటి 59 రూపీస్ ఒకటి. ఇది చాలా బాగా అనిపించింది అని మాకెందుకో. ఇందులో ఏమైనా తినొచ్చు కదా, మార్నింగ్ మిల్క్ విత్ కార్న్ ఫ్లేక్స్ తినొచ్చు, ఏవైనా వేసుకొని తినొచ్చు. సో బాగున్నాయి బాల్స్, తక్కువ కాస్ట్లో ఉన్నాయి, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి తీసుకొచ్చుకున్నాం. మేము కూడా 4 తీసుకొచ్చుకున్నాం. ఇవి చూస్తున్నారు కదా, బాగున్నాయి ఇవి కూడా. అండ్ మనీ ప్లాంట్ కూడా తీసుకొచ్చుకున్నాం. సో మట్టి ఉంది దీంట్లో కూడా. సో మనీ ప్లాంట్ ఇలా కుండీలో వచ్చింది. సో ఈ కుండీతో పాటు ఇది కూడా కొనుక్కున్నాం. సో ఇలా పెట్టుకోవచ్చు అని. సో చూస్తున్నారు కదా, బాగుంది కదా. సో ఇప్పుడు ఇవి కూడా ఫ్లవర్ పాట్స్ తీసుకున్నాము, పూల కుండీలు. వీటిలో కూడా మట్టి పోసుకొని పెట్టుకోవాలి. చాలా కుండీలు అయిపోయాయి కదా, బట్ అయినా కానీ పూల కుండీలు కావాలి మాకు. ఎన్ని ఇచ్చినా తీసుకుంటాము, ఎవరు ఇచ్చినా తీసుకుంటాము, మేము కొనుక్కుంటాము. మాకు ఇష్టం పూలు చెట్లు పెంచుకోవడం అలాంటివి అంటే. సో ఇది చూస్తున్నారు కదా, ఇది కూడా బాస్కెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, దీనికి ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు, బట్ మేము మాత్రం ప్లాంట్ పెట్టుకుందామని తీసుకొచ్చుకున్నాము. సో చూస్తున్నారు కదా, ఇలా ప్లేస్ చేసుకోవచ్చు అని తీసుకొచ్చుకున్నాం. చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకోవచ్చు, లేకపోతే మామూలుగా వీటిల్లో ఏదైనా వేసుకోవచ్చు. ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు మనం. సో ప్రజెంట్ అయితే ఇది విడిగానే పెడదాం. ఇది దేనికన్నా యూజ్ చేసుకున్నాం దీన్ని. సో దీంట్లో పెన్ స్టాండ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న థింగ్స్ వేసుకోవచ్చు అలా అనమాట. ఇది బాగుంది కదా. ఇంకా ఇవి 299 పడింది, 300 పడింది, కానీ చాలా బాగున్నాయి. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇవి, ఒరిజినల్ ప్లాంట్స్ కాదు, కానీ అలాగే ఉన్నాయని తీసుకున్నాము. సో కిచెన్లోకి ఎక్కడికైనా పెట్టుకోవచ్చు, మంచి షో పీస్ లాగా ఉంటుందని తీసుకున్నాం అనమాట. ఇది అయిపోయింది కదా. అండ్ ఇది వచ్చేసి డిస్పెన్సర్ అనమాట. సో డిస్పెన్సర్ లాగా యూజ్ చేసుకోవచ్చు వీటిని. హ్యాండ్ వాష్ వేసుకోవచ్చు దీంట్లో.
అలా బాగుంది కదా అని తీసుకొచ్చుకున్నాము. సో ఇంకా ఇది చూస్తున్నారు కదా, ఇవి 99 రూపీస్కి 6 కలర్స్ ఆఫ్ బౌల్స్ వచ్చాయన్నమాట మాకు, 6 సెట్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేట్స్ 99, ఈ బౌల్స్ సపరేట్గా 99. సీజర్స్ తీసుకున్నాము, కలర్ఫుల్గా ఉన్నాయి అనేసి 3 డిఫరెంట్ కలర్ సీజర్స్ అనమాట ఒక ప్యాక్. పైగా నాప్కిన్స్ తీసుకున్నాము, నాప్కిన్స్. మిర్రర్ తీసుకున్నాము, ఒక మిర్రర్ కావాలని తీసుకున్నాము. అండ్ టిష్యూ నాప్కిన్స్ తీసుకున్నాము. ఇవి కూడా బాగున్నాయి అని తీసుకున్నాము. టిష్యూ నాప్కిన్స్ కూడా కావాలి ఇంట్లోకి అని తీసుకున్నాం అనమాట. అండ్ ఇది సీల్డ్ కవర్స్ అనమాట. ఏమన్నా తీసుకున్నప్పుడు కూరగాయలు కానీ లేదా ఏమైనా పాడు కాకుండా వేసుకోవడం కానీ, పచ్చిమిరపకాయలు సీల్డ్ కవర్లో ఉంచితే ఎక్కువ రోజులు ఉంటాయి పేపర్ వేసి. పికిల్స్ పెట్టుకోవడానికి ఇలా గ్లాస్ కంటైనర్స్, పచ్చళ్ళు లాంటివి పెట్టుకోవడానికి యూజ్ అవుతాయని తీసుకున్నాము. ఎయిర్ టైటే ఉన్నాయి, ఎయిర్ టైట్ కంటైనర్స్ ఇవి. చూస్తున్నారు కదా, గ్లాస్ కూడా చాలా మందంగానే ఉంది, థిక్నెస్ ఎక్కువగా ఉంది. అందుకని 2 తీసుకున్నాం మేము పికిల్స్ పెట్టుకోవడానికి. సో అవి కాదు ఏమైనా పెట్టుకోవచ్చు, బట్ మేమైతే పికిల్స్ పెట్టుకుంటున్నాం అంతే. సో 2 తీసుకున్నాము పికిల్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది ఎందుకు తీసుకున్నాం అంటే దీంట్లో వాటర్ బాటిల్స్ పెట్టుకోవాలని తీసుకున్నాము. స్పేస్ ఆక్యుపై చేయకుండా, ఎలా పడితే అలా పడేయకుండా వాటర్ బాటిల్స్ని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాం. ఇందులో వాటర్ బాటిల్స్ లేదా ఇలా పికిల్స్ బాక్సెస్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా ఇలా పెట్టుకోవచ్చు అని తీసుకున్నాము. సో బాగుంది కదా ఇది కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా గ్లాస్, చూపిస్తాను ఒకటి ఎలా ఉంటుందో ఒకటి తీసి చూపిస్తాను. సో ఈ గ్లాస్ కూడా సమ్ 350 ఎంతో పడింది ఇది, కానీ బాగున్నాయి. ఇలా చూస్తున్నారు కదా, గ్లాసెస్ బాగున్నాయి కదా అనేసి తీసుకొచ్చాము. సో చూస్తున్నారు కదా, ఇది చూస్తున్నారు కదా, ఇది కూడా బ్యాంగిల్స్ వేసుకోవచ్చు దీంట్లో, ఇంకేమైనా వేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఇవి. సో ఇది కూడా కంటైనర్ లాగా యూజ్ అవుతుంది, స్టోరేజ్ బాక్స్ లాగా. సో ఇలా మా అత్తయ్య అయితే బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి తీసుకుంది. అండ్ మేము వచ్చేసి ఇవి తీసుకున్నాము. సో ఇది ఇప్పుడే సీల్ తీసాము. సో చూస్తున్నారు కదా, ఇది చాలా బాగుంది. 4 లీటర్ అంట, 4 లీటర్ కుక్ చేసుకోవచ్చు, 4 లీటర్ వరకు అని ఉంది లోపల. సో బాగుంది కదా అనేసి తీసుకున్నాం ఇది. సో లిడ్ కూడా ఉంది దీనికి. ఇదేమి స్టెయిన్లెస్ స్టీలా? ఇది స్టెయిన్లెస్ స్టీల్. సో చూస్తున్నారు కదా, బాగుంది కదా. ఐకియా డిజైన్, ఐకియా బ్రాండే ఇది. సో ఐకియా వాళ్ళే తయారు చేసిన స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్ ఒకటి. జీలకర్ర, తాలింపు గింజలు ఇలా ఎక్కువ ఉన్నప్పుడు ఇలా కొన్ని ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. సో ఇవి ఆల్రెడీ ఇంతకుముందు మేము 2 సార్లు వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాం, మళ్ళీ ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ కొన్ని తెచ్చుకున్నాము. పేరు కూడా చాలా బాగుందని తెచ్చుకున్నాము. సో దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నేను ఇందాక వీడియోలో చూపించాను కదా మీకు, నేను ఐకియా షాపింగ్కి వెళ్ళినప్పుడు. సో ఈ కలర్ సెలెక్ట్ చేసుకొని ఈ కలర్ ఇంటికి తీసుకొచ్చుకున్నాం మేము. సో ఇలా స్క్రూస్ ఇలా యూజ్ అవుతాయి కదా, నైల్స్ స్క్రూస్ అని తీసుకున్నాము ఇలా బాక్స్. అండ్ అంతేనాక, అండ్ ఇది ఫ్రిడ్జ్ కవర్స్ కోసం కొన్నాము. ఫ్రిడ్జ్ కవర్ అంటే ఫ్రిడ్జ్లో ఎంత సైజ్ పడుతుందో చూసి అవి కట్ చేసుకొని పెట్టుకోవాలి మేము. సో అందుకని మొత్తానికి అయితే ఇది మొత్తం తీసుకొచ్చుకున్నాము, అవసరమైనప్పుడు కట్ చేసుకోవచ్చు అని. ఇవి 2 డస్ట్బిన్స్ తెచ్చుకున్నాము, 69 రూపీస్ ఒకటి. సో చూస్తున్నారు కదా, సో ఇలా తగిలించుకోవచ్చు, దాంట్లో ఏమైనా వేసుకోవచ్చు, బుక్స్ లాంటివి పెట్టుకోవచ్చు. బుక్స్ కాకుండా ఇంకా ఏమైనా థింగ్స్ మీకు సంబంధించినవి ఏమైనా పెట్టుకోవచ్చు ఇంట్లో, చిన్న చిన్నవి ఎక్కడెక్కడ పడేయాలి అని టెన్షన్ లేకుండా ఇలా తగిలించుకున్నాం అనుకోండి, దాంట్లో అందులో పడేసుకోవచ్చు. మరీ చిన్నవి కాదు, మళ్ళీ హోల్స్ నుంచి బయటకు వస్తాయి మరీ చిన్నవి అయితే. సో మీడియం సైజు వేసుకోవచ్చు, ఏవైనా టిష్యూ పేపర్స్ లేదా న్యూస్ పేపర్ ఇలాంటివి ఏమైనా వేసుకోవచ్చు ఇందులో. సో యూజ్ అవుతుందని తీసుకున్నాం ఇది కూడా. అండ్ ఇది వచ్చేసి ఇలా ఇలా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా మీకు, ఇక్కడ ఉంది కదా హోల్స్, ఇక్కడ హోల్స్ ఉన్నాయి. సో ఏంటంటే ఇలా తగిలించుకోవచ్చు
అండ్ ఇది యూజ్ అవుతుంది. ఇది కూడా ఇలా స్ట్రైట్ గా వచ్చింది, ఇలా మేమే మడత పెట్టేసి ఇలా చేసాము. దీన్ని ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసింది ఇంటికి తీసుకురావడానికి కానీ. సో చూస్తున్నారు కదా, దీంట్లో అంబ్రిల్లాస్ పెట్టుకోవచ్చు అండ్ ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ దొరుకుతున్నాయి కదా మనకు, సో అవి పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. దీంట్లో నాన్ స్టిక్ అనమాట ఇది. సో ఈ గంట యూజ్ చేసుకోవచ్చు కదా ఏమైనా వంట చేసినప్పుడు అనేసి తీసుకొచ్చుకున్నాము. ఇది ఎంత కాస్ట్ పడింది, 299 300 సంథింగ్ పడింది. కానీ బాగుంది అండ్ బాగుంటుంది కదా దోశలు అవి వేసుకోవడానికి అని తెచ్చుకున్నాము. ఇంకా ఇది ఒక మిర్రర్, యాక్చువల్లీ ఇది మా ఫ్రెండ్ది, మా దాంట్లో కలిసిపోయింది. సో ఇది పక్కన పెట్టి మళ్ళీ తనకి తీసుకెళ్ళి ఇవ్వాలి కనిపించినప్పుడు మళ్ళీ ఏంటి. సో ఇలా సాటర్డే అంతా మేము డే మార్నింగ్ నుంచి డే అంతా ఐకియాలోనే స్పెండ్ చేసాము. సో మొత్తానికి ఫైనల్గా సక్సెస్ఫుల్గా 5:30 అయింది టైము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ప్లీజ్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారైతే. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి మా వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.